మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా? సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నామనంటే కేవలము నీ కృప వలన మాత్రమే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు మేము ఈ విధంగా ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి, తరుణాన్ని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజు అంతటిలో కూడా మా చూపులను బట్టి కావచ్చు, మా మాటలను బట్టి కావచ్చు, అయా మేము వినిన దానిని బట్టి కావచ్చు, మేము ఆలోచించిన చెడు తలంపులను బట్టి కావచ్చు, ప్రభువా మా యొక్క నడవడికను బట్టి కావచ్చు, ఏ రూపమునైనా నీ మనస్సును బాధపెట్టి ఉంటే, నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే దయతో క్షమించమని అడుగుతున్నాం. మేము చేసిన ప్రతి పాపమును ప్రభువా ఈరోజు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండగా నీవే ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మలను కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, ఇదిగో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారందరినీ దర్శించమని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేకముగా ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న వారి గురించి, అయా కృంగిపోతున్న వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో ఆర్థికపరమైన ఇబ్బందులను సాతాను వారిలోనికి తీసుకుని వచ్చి అయా మరి కొంతమందిని ఆత్మహత్యల వైపుకు కూడా నడుపుతూ ఉంది. ప్రభువా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నారో, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నారో, అయా మరి ఎంతో మనోవేదనని కలిగి ఉన్నారో, ఈరోజు వారందరినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. యేసు నామములో ఇప్పుడే వారికి విడుదలను కలుగు చేయమని అడుగుతూ ఉన్నాం. మూయబడిన ద్వారములను తెరిచి ప్రభువా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం. మార్గము లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడవు, ద్వారములే లేని చోట ద్వారాన్ని ఏర్పాటు చేసే దేవుడవు నీవు. ఈరోజు అయా ప్రార్థిస్తూ ఉండగా ఇప్పుడే గొప్ప అద్భుత కార్యము వారి పట్ల జరిగించమని అడుగుతూ ఉన్నాం. సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి, మేము సాక్ష్యాలు వినాలి. ప్రభువా, ఇదిగో యేసయ్య మా ప్రార్థన విని మాకు జవాబిచ్చాడు, మాకు సమాధానాన్ని ఇచ్చాడు, ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి మాకు జయాన్నిచ్చాడనే గొప్ప సాక్ష్యాన్ని మేము వినేటట్లుగా సహాయం చేయండి. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో ఇంకా ఇతరితర కారణాలు, అనారోగ్య సమస్యలు, అయ్యా ఇంకా కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ఇలాగూ ప్రేమ చల్లారిపోవడం, ఇటువంటివి ప్రభువా ఎంతమంది అయితే ఇంకా వారి హృదయంలో వేదనను కలిగి ఉన్నారో, అయ్యా మా హృదయాలను దర్శించే దేవుడవు. ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించి నీవే నీ సమాధానముతో, సంతోషముతో వారి హృదయములు నింపుమని, అయా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.